హాయ్ ఫ్రెండ్స్, కస్టమర్ ఫోన్ చేసి వాటర్ లీక్ అయితేనే మోటార్ దగ్గర అని ఫోన్ చేసి చెప్పారు. మనం పైప్ లైన్ ఏమైనా డ్యామేజ్ ఉంటుంది అనుకుని వెళ్ళి చూసాం. బట్ అక్కడ మోటార్ దగ్గర లీక్ అవుతా ఉంది. ఆయిల్ సీల్ ప్రాబ్లం అని కస్టమర్ తో చెప్పేసి షాప్ దగ్గర తీసుకొచ్చేసాం. స్పానర్ తో బోల్టాలన్నీ లూజ్ చేసేసి సుత్తితో కొట్టి డోర్ అయితే తీసేసాం. ఇంప్లేట్ దగ్గర ఒక బోల్ట్ ఉంటుంది, దాన్ని కూడా స్పానర్ సహాయంతో తీసేసి డోర్ బ్యాక్ సైడ్ లో ఆయిల్ సీల్ ఉంటుంది కాబట్టి ఇంప్లేట్ ని డోర్ ని రెండు తీయాలి. డోర్ ని ఇలా కొడుతూ ఉంటే డోర్ ఇంప్లేట్ రెండు బయటకు వచ్చేస్తాయి. తర్వాత అక్కడ లాక్ ఉంటుంది, లాక్ ఇలా తీసేసి పుష్ ని ఇలా చీనం పెట్టి కొట్టేయాలి. చెక్క ఉండడంతో మనకి దెబ్బ సరిగ్గా తగలడం లేదు. మీరైతే దేంతో కొడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఇక్కడ ఆయిల్ సీల్ డ్యామేజ్ అయితే ఉంది. కొత్తగా ఆయిల్ సీల్ ప్యాకింగ్ తీసుకొచ్చేసాం. ఆయిల్ సీల్ ఓపెన్ చేసి బుష్ కి గ్రీస్ పెట్టి తొలగించేద్దాం. ఇలా కీ పెట్టి ప్రెస్ చేసేయాలి. తర్వాత ప్యాకింగ్ కి గ్రీస్ పెట్టేసి డోర్ ఫిట్టింగ్ చేయాలి. ప్యాకింగ్ కింద వేయకపోతే డోర్ దగ్గర నుంచి వాటర్ లీక్ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇంప్లేట్ ని ఇలా బుష్ తో కొట్టేసి ఇంప్లేట్ దగ్గర బోల్ట్ టైట్ చేసేసి ఫ్రంట్ సైడ్ ప్యాకింగ్ వేసి డోర్ పెట్టేసి బోల్టాలన్నీ టైట్ చేసేసి వాటర్ పోసి చెక్ చేసుకొని వాటర్ లీక్ అయితే చూసుకుంటే వాటర్ ఆయిల్ సీల్ ఫిట్టింగ్ అయిపోయినట్టు ఫ్రెండ్స్.